నాయకత్వం, ఉమేష్ అన్న నాయకత్వం, రవీందర్ రెడ్డి అన్న నాయకత్వం. ఈరోజు 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ దళపతి, ఉద్యమ రథసారథి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు పటాన్చెరుకు రోడ్ షోకు వస్తుంది కాబట్టి వారి ఆదేశాల మేరకు జిఎంఆర్ గారి నాయకత్వంలో వెంకట్రామరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి ప్రతి గ్రామాన కంకణబద్దులై కదులుతున్నారు కార్యకర్తలు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఉస్మాన్ నగర్లో 30 సర్వే నెంబరు గవర్నమెంట్ తీసేసుకుందని. నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకు, అయ్యా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా ఆ సర్టిఫికేట్ ఇచ్చి ఎన్నికలో ఒక మార్కు పెట్టింది. అది ఏం మార్కు? అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు అని. అది తెలుసుకొని దాని మీద అధ్యయనం చేసి మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మా పార్టీలోకి వస్తున్నారంటే మేము వద్దంటున్నాం అంటున్నాడు. మీరు వద్దను కాదు, మీరు రమ్మంటే వస్తలేడు. మా నాయకుడు మా నాయకుడు కాదు, పోరాడే నాయకుడు. కాబట్టి పోరాడే ఉండే శక్తి ఉన్నది, ఆయన దగ్గర పోరాడే సత్తా ఉన్నది. మిమ్మల్ని అందరినీ ఎదుర్కొని తరిమి కొట్టే దమ్ము ధైర్యం మన నాయకుని దగ్గర మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఆ నాయకుని భావజాలతో మేము పనిచేస్తున్నాము. ఈరోజు మీరు ఏం మాట్లాడినా అన్ని బూటగాలు. ఒక మా ఆయన చెప్తాడు 6 గ్యారంటీలు ఢిల్లీలో వస్తే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే 6 గ్యారంటీలు అమలైతే అంటాడు. అయ్యా నువ్వు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయినప్పుడు ఇస్తామని అప్పుడు చెప్పలే. అసెంబ్లీ ఎన్నికలకు చెప్పినప్పుడు ఏమి చెప్పినావు? 6 గ్యారంటీలు అమలు చేస్తాము, మాకు ఓట్లు వేయండి అని చెప్పిర్రు. జనాల్ని మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఓట్లు దండుకొని గడ్డకెక్కి ఈరోజు గద్దెరెక్కిన మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. నువ్వు చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలు అమలు చేసి ఓట్లకు రావాలి. ఈరోజు ఊర్లలో చూస్తే కరెంటు లేదు, నీళ్లు లేవు, నిధులు లేవు, రైతు బంధు లేదు, పింఛన్లు లేవు, విద్యార్థి దళిత బంధు లేదు, అన్ని బంధు. మీ పార్టీ కూడా బంద్ అవుతుంది రాబోయే రోజుల్లో. దీనికి తగిన మూల్యం మీరు చెల్లించక తప్పదు. మీ దాంట్లో మీరు చెప్తున్నారు ఈరోజు ఒకరంటే ఒకరు వాళ్ళది కాంగ్రెస్ నాయకులు. మా నాయకుడు ఎట్లా కాదు, మా కేసీఆర్ గారి దళపతి, ఆయన చెప్పిందే వేదం. ప్రతి కార్యకర్త, ప్రతి ఎమ్మెల్యే కానీ ఆయన చెప్పిన ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తాం. ఈరోజు మా మెజార్టీ సీట్లు తెలంగాణలో గెలవబోతున్నాం. ఆ మెజార్టీ సీట్లు గెలిచిన తర్వాత మీ దుకాణం బందేది తథ్యం. ఈరోజు చెప్తున్నా, మీరు ఏం చేసినా గెలిచే ప్రసక్తే లేదు. మీరు 4 నుంచి 5 సీట్ల కన్నా ఎక్కువ గెలవరు. మేము మెజార్టీ గెలుస్తాం. కేంద్ర ప్రభుత్వం మేమే పాలిస్తామని చెప్తున్నారు. ఎక్కడ కూడా పాలించే పరిస్థితి లేదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చిత్తశుద్ధి ఉంటే ముందు మీరు హామీలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి, అప్పుడు ఓట్లకు రావాలి. మీ కారు గుర్తుకు అందరం కంకణబద్దులై ఐక్యతతోని కారు గుర్తుకు ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని మెదక్ పార్లమెంట్ ఎన్నికలకు భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కి పంపుతామని ఆశాభావం వ్యక్తం చేస్తూ భారీ మెజార్టీతో గెలుస్తామని ఆశిస్తున్నాం. వెంకటరామరెడ్డి గారు అది కబ్జా చేసి కట్టిండు 5 ఎకరాలు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు. దాని మీద మీరు ఏమంటారు? వెంకటరామరెడ్డి ఎవరిది ఆక్రమించలేడు. ఆయన రైతులతోని అప్పులు పెట్టి కొన్న తర్వాతనే ఇల్లు కట్టుకున్నాడు. అది చూసి వాళ్ళు ఇక్కడ బలంగా ఉన్న నాయకుడు కాబట్టి ఆయన కలెక్టర్గా ఉన్నాడు. కలెక్టర్ ఉండి ప్రతి ఊర్లో ఆయనకు పరిచయం ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే వెంకటరామరెడ్డి డ్యామేజ్ చేయాలనో కావాల్సుకొని వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. అది కావాల్సిన బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి అది ఏం కాదు. అది నిరూపిస్తే ముందుకు మీ ఆధారాలు తీసుకొని ముందుకు రండి. అంటే ఎలక్షన్లు అప్పుడే ఇవి గుర్తొచ్చినాయి. ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలుస్తుందనే ఒక ఉద్దేశంతో వీళ్ళు కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళు బురద చల్లే దాంట్లో ముందుంటారు కాంగ్రెస్ నాయకులు. అదేదో ఆధారాలు తీసుకొని వస్తే నిరూపించుకోమనండి. ఆ గెలుస్తామని వాళ్ళు ఓడిపోతామని డిక్లేర్ అయిపోయారు వాళ్ళు ఆల్రెడీ. ఆయన ఎక్కడ థర్డ్ ప్లేస్ పోతాడు కాంగ్రెస్ నాయకుడు. ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన క్లియర్ కట్టుకున్నాడు. డబ్బులు పెట్టి తీసుకున్నాడు కాబట్టి ఆయన ఇల్లు కట్టుకున్నాడు. దాని ఏం సందేహం లేదు. నమస్కారం. మరి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి పటాన్చెరు రోడ్ షో వస్తున్నారు కాబట్టి మరి వెంకట్రామరెడ్డి అన్నను మరి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మరి కంకణం కట్టుకొని బయలుదేరుతున్నారు జనాలంతా. మరి ఇప్పటికీ కూడా ఈ 4-5 నెలల సంది మనకు కరెంట్ ఉండలేదు, కరెంటు కోతలు, మరి నీళ్లు లేవు. మరి వెంకట్రామన్న గెలుపు కోసం కృషి చేద్దామని రోడ్ షోకు బయలుదేరుతున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్లమెంటు ఎన్నికల మీటింగ్కు కేసీఆర్ గారి మాజీ ముఖ్యమంత్రి గారు పటాన్చెరు వస్తున్నారు కాబట్టి ఈ యొక్క మీటింగ్కు మేము ఉస్మాన్నగర్
11వ వార్డు మా కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ పటంచెరు మీటింగ్కు వెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క వెంకట్రామరెడ్డి గారిని ఉస్మాన్ నగర్ తరపున అత్యధిక మెజార్టీ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ గారి మాజీ ముఖ్యమంత్రి గారి మీటింగ్కు బయలుదేరుతున్నాము. కావున ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. ఉస్మాన్ నగర్ 11వ వార్డు తరఫున మేమంతా కార్యకర్తలం ఈ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఆయన రోడ్ షోకి పటాన్చెరులో ఉన్న కార్యక్రమానికి వెళ్తున్నాం. వెంకటరామరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలి కాబట్టి పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరవుతున్నాం. ఈసారి సారే రావాలి కారే గెలవాలని జనమంతా కాంగ్రెస్పై తిరగబడ్డారు కాబట్టి మన కారు గుర్తుని గెలిపించి వెంకటరామరెడ్డి గారి ఎంపీగా మనము గెలిపించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యకర్తలను జమై కేసీఆర్ గారి నాయకత్వంలో రోడ్ షోకి అటెండ్ అయ్యి దిగ్విజయం చేయాలని మా యొక్క ఉద్దేశంతో బయలుదేరుతున్నాం. జై